మీడియా మిత్రులకి నమస్కారం. జై తెలంగాణ. ఇక్కడ ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. తెలంగాణ అంటే బానిసత్వంపై తిరగబడ్డ పోరాట తత్వం. తెలంగాణ అంటే దోపిడీపై తిరగబడ్డ పౌరుషత్వం. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమంలో మనం తెలంగాణ సాధించుకున్నాం, కానీ మనకు కావాల్సిన తెలంగాణ సాధించుకోవాలి. సకల జనుల సమ్మెతో 4 కోట్ల మంది జనాలు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన ఫలాలు ఎవరు తీసుకున్నారు? తెలంగాణ వచ్చింది 4 కుటుంబాల కోసమో, 4 వర్గాల కోసమో, నలుగురి కోసమో తెలంగాణ రాలేదు. 4 కోట్ల మంది జన కోసం తెచ్చుకున్న తెలంగాణ 6 దశాబ్దాలుగా జరిగిన నిరంతర యుద్ధం. దాంట్లో ఎంతో మంది పోరాటంలో పాల్గొన్నారు, ఎంతో మంది అమరులయ్యారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్. వీళ్ళందరూ సోకాల్డ్ ఎవరైతే అన్ని పార్టీల వారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, టిఆర్ఎస్ 2.0, ఈ పార్టీలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య విద్వేషాలు స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. ఇప్పుడు జనసేనలో ఉంది ఇక్కడ అందరు నాయకులు తెలంగాణలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చిన నాయకులు. ఎక్కడి నుంచో రాలే, మేము ఎక్కడో బయట భారతదేశం బయట నుంచి వచ్చిన నాయకులు కాదు వీరు. భారతదేశంలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో పెట్టిన బిడ్డలు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం, ఏమైంది? సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు మీరు పాలించారు కదా, తెలంగాణ ఏమైంది? తెలంగాణ ఫలాలు ఎవరికి అందాయి? మీ నలుగురి కోసం అయితే కాలేగా తెలంగాణ. 4 కోట్ల మంది. ఇప్పుడు నేను అడుగుతుంది ఒక జనసేన నాయకుడిగా కాదు, జస్ట్ ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను. మీరు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాగిన ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత 4 కోట్ల మందికి ఫలాలు అందాయా లేదా చెప్పండి. ఫలాలు అందితే నీళ్ల కోసం పెట్టిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి, అభివృద్ధి పేరిట తెచ్చిన నిధులు దారిమల్లాయి, నియామకాల కోసం చేసిన నోటిఫికేషన్లు అంగట్లో దొరికాయి, పేపర్ లీకేజీలు, అది ఇది అని. ఎక్కడ మా జాబ్స్? అడుగుతుంది యువత. ఎక్కడ మా జాబ్స్, మా ఉద్యోగాలు ఎక్కడ? తెలంగాణ వచ్చాయంటే రోడ్లు రంగులు వేయడం కాదు, నైతిక అభివృద్ధి. ఎవరు బాగున్నారు? ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు బాగుపడ్డారా? తెలంగాణ అంటే మధ్యతరగతి సమాజం. ఎన్నో పోరాటాలు చేసింది, ఎన్నో రకరకాల పోరాటాలు, ఉద్యమాలు చేసి ఈ రోజు నుంచి కాదు, రకరకాలుగా తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ మూమెంట్, బానిసత్వం, భూస్వాముల మీద వెట్టిచాకి మీద యుద్ధం చేసి చేసి నిరంతరం ఒక యుద్ధం ఇది. అలాంటి తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనము సంక్షేమ పథకాలు అడుక్కునే స్టేజ్లో మీ దగ్గర ఉన్నాం. దీనికి సమాధానం ఎవరు చెప్పరు. తెలంగాణ యువత బేజారైపోయింది, తిరిగి 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 పోరాడి మా వైపు వస్తున్నారు. తెలంగాణ యువత జనసేన వైపు వస్తున్నారు. ఎందుకు? మీరు కరెక్ట్ గా ఉంటే చెప్పండి సార్. ఒకటే మాట్లాడుతున్నాను, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాన్న పెద్ద ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు అనౌన్స్ చేయండి, దళితుని కానీ బీసీని కానీ మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయండి, ఈ కండువా తీసుకుని ఆ కండువా నేను కప్పుకుంటా. మీకు దమ్ముందా? ఇదే అడుగుతున్నాను. ఒక ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక ప్రకంపనలు క్రియేట్ చేసి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? జనగణమన ఒకరు చెప్తే నేర్చుకునే స్థాయిలో ఏమంటున్నారు కదా మీరు? ఏం చేస్తారు? అసెంబ్లీలో పాడకపోతే, పక్కనే ఉండి పాడకపోతే ఏం చేస్తారు? 10 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రజలకి ఎటువంటి లోటు రానివ్వలేదు, ఇబ్బంది పడలేదు అని చెప్పారు. సంతోషం. మీరు నేను బిఫోర్ తెలంగాణ రాకముందే అక్కడ చదువుకున్నాం ఆంధ్రాలో. మీరు వికాస విజ్ఞానం, నేను సిద్ధార్థ. మనకేమైనా ఇబ్బందులు గురి చేస్తారు ఎవరైనా? ఎవరు ఎక్కడైనా సురక్షితంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు ఇక్కడ వేరే ఇతర రాష్ట్రాలు, నాట్ ఓన్లీ ఆంధ్ర, కర్ణాటక, బాంబే, మహారాష్ట్ర, రకరకాలుగా ఉంటున్నారు. అది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది మన బాధ్యత. సో ఈ విమర్శలను తావనివ్వకుండా నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము. ఆ రోజే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా మేము సభ ఏర్పాటు చేసుకున్నాం, మా పెద్దలందరూ కలిసి, మా నాయకులందరూ కలిసి. లేదు, మనకు ఒక మంచి మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది, తెలంగాణ యువత జనసేన వైపు చూస్తున్నారు, వాళ్ళుగా వచ్చి మాకు మెంబర్షిప్ కావాలి, జనసేన మెంబర్షిప్ కావాలని అడుగుతున్నారు. డెఫినెట్ గా అందరం కలిసి చాలా ఉత్తేజవంతంగా మనం సభ నిర్వహిద్దామని చెప్పేసి రాష్ట్ర నాయకులు, పెద్దలందరూ నిర్ణయించుకున్న తర్వాత
తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేట్ చేసి ఒక్కసారి రండి, మేము ఒక 6 months నుంచి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, రండి అన్న, తెలంగాణ యువత మీకోసం ఎదురు చూస్తుంది, 1,00,000 మెంబర్షిప్ అయింది, యువత మీ నాయకత్వం కోరుకుంటుంది అని పిలిస్తే ఆ రోజు ఆయన ఒప్పుకున్నాడు. అట్లంటే ఆయన విస్మరించాలని కాదు, ఆయన ఎప్పుడో చెప్పేవాడు, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, నేను ఇప్పుడు వచ్చి ఏదేదో వాళ్ళ మధ్యలో గిల్లి కజ్జాలు పెట్టొద్దు, మనం చూద్దాం ఎలా ఉంటుంది వాళ్ళ పరిపాలన, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటది తెలంగాణలో. అది తెలంగాణలో ఇంకా చాలా ఎక్కువ, ప్రతి ఒక్కడు ఎదురు తిరిగి అడుగుతాడు ఏం చేస్తారో భయ్ మీరు అని. అలాంటిది మేమందరం కలిసికట్టుగా ఒక జనసేన ఆ, ఆ, ప్రారంభించుకొని మన రాష్ట్రంలో యువత అంతా మాకు ఇస్తున్న ఆదరణకి ఆయన పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ లేకపోతే ఎవరైనా ఆపగలిగారా? అంతకు మించి జరిగింది కదా. ఇంకా ఈ కామెంట్లు చేయడము, ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు చేయడము మానుకొని స్వాగతించండి. స్వాగతిస్తే విల్ ఫైట్. నిజంగా మీరు నిజంగా మంచి చేస్తే మీ వెనుక ఉండేవాళ్ళం కదా. 12 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు చేయలేకనగా దిగిపోయారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. 6 గ్యారంటీల గురించి అడుగుతామంటే పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, అనిల్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. అదే మీరు సారీ చెప్పాలట. అరే మీరు చెప్పిన అబద్ధ హామీలు నెరవేర్చండి అయ్యా, దాని ఫస్ట్ వాళ్ళు జనాలకు సారీ చెప్పి మాట్లాడానంటే దాని గురించి మాట్లాడు. టీవీలో కనబడడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే దీన్ని హైలైట్ చేస్తారు. ఎన్నిసార్లు ఇంకా. కల్వకుంట్ల కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిందో చాలా బాధాకరం. ఎందుకంటే సమాజం అనేది మార్పు దశలో ముందుకెళ్తుంది. మీరు నిజంగా ఈరోజు ఆయన ఒక లెక్కలు చెప్పిండు, మేము డ్యామ్లు కట్టేసినాం, మేము మెడికల్ కాలేజీలు తెచ్చేసినాం. అన్ని పైసలు ఎవరి? ప్రజలు ఏదైతే పన్నులు కడతారో అప్పులు చేసిరు, మీరు అప్పులని మేము కట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. మేము తెచ్చేసినాం, మేము చేసేసినాం అంటే కాదు. దాని వెనుక మీరు మాట్లాడే ప్రతి అంశానికి ప్రతి జవాబు మా దగ్గర ఉంది. నేను ఇంత మీరు చెప్తున్నారు కదా, ఉద్యమకారులు అప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిమ్మల్ని మోసింది. వాళ్ళకు ఒక కాలనీ అన్న ఏర్పాటు చేసిరా ఇప్పటిదాకా? చెప్పండి. పోనీ ఉద్యమకారుల గురించి ఒక కాలనీ ఏర్పాటు చేయగలిగిరా? ఎమ్మెల్యే కాలనీ ఉంది, ఎంపీ కాలనీ ఉంది, వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేసిర్రు. వీళ్ళు ఏం చేసిర్రు? ఏం పాపం చేసిర్రు? మిమ్మల్ని మోసిరు కదా. మీరు ఎక్కడ పోతే అక్కడ అరెస్టులు అయితే వాళ్ళే కదా పత్రికలలో, టీవీలలో మిమ్మల్ని చూపించింది. మర్చిపోయారా? మీడియా మిత్రులు ఆ రోజు ఎంతమంది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మీతో పాటు ఉండి అనేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇప్పటికీ వాళ్ళకి ఇల్లు లేవు. దీని గురించి జవాబు చెప్పండి కేటీఆర్ గారు. అంటే మీకు ఎమ్మెల్యే కాలనీలు కావాలి, మీరు ఎమ్మెల్యే కాలనీలు ఉండాలి, ఉద్యమకారులు గుడిసెలలో ఉండాలి. ఇదా ఉద్యమకారులకు మీరు ఒక కాలనీ ఏర్పాటు చేయొచ్చు కదా. బంజారాస్, జూబిల్స్, ఇంకా కొన్ని ఉన్నాయి. అక్కడ మీరు ఏదైనా కాలనీ, ఎంతో గచ్చిబౌలి దగ్గర ఎంతో ల్యాండ్ ఉంది, మీరు ల్యాండ్స్ అమ్ముకుంటూ పోయారు. కానీ ఉద్యమకారుల గురించి ఏమన్నా ఆలోచించిర్రా? వాళ్ళ కుటుంబాల గురించి ఏమన్నా ఆలోచించిర్రా? మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళిపోగానే కొత్త కథ. అదే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్న 2009 నుంచి మా నినాదం అని చెప్పుకుంటూ వస్తుంటూ రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుందో అది కూడా చెప్తా. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్. మిగతా వర్గాలు లేవా? మిగతా వర్గాలకు అవకాశం ఇవ్వొద్దా? ఆ తర్వాత మళ్ళా గెలిచిన తర్వాత మొహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్, కేసీఆర్ గారు సీఎం. అంటే ఓట్లు 86% ఉన్న జనాభా ఓట్లు, 86% మంది ఉన్న ట్యాక్సుల్ పేయర్స్ ఎక్కడ పోయారు సార్? మీరు గుర్తుకు రారా? వాళ్ళకి రాజాధికారం అవసరం లేదా? డిప్యూటీ సీఎం అయిన రాజయ్య గారిని ఎందుకు తొలగించారు ఇప్పటిదాకా తెలియదు ఎవరికి. ప్రజలకు తెలియజేయాలి. ఇవన్నీ పక్కకు పెట్టి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అవును ఏమన్నాడు ఆయన? జాతీయవాదంతో తెలంగాణని డెవలప్ చేసుకుందామన్నాడు. తప్ప మీరే మొత్తం మీరు యుఎస్ లో ఉండి అక్కడ చదువుకుంటా అక్కడే తర్వాత మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. మీకంటే ముందు నుంచి మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము పార్టీలో తిరిగిన వాళ్ళం. మీరు మాకు తెలంగాణ చరిత్ర చెప్పే అవసరం ఏముంది? జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు లంబడి తాండాలలో తిరిగిండు, ప్రతి బస్తీలో తిరిగిన వ్యక్తి, పేద ప్రజల గురించి క్షణక్షణం ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఈ రకంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి? అవును జాగిరి అన్నాడు, తప్పేముందన్న?
భారతదేశం అందరి జాగిరి. భారతదేశం భూభాగమే తెలంగాణ. తప్ప భారతదేశం భూభాగంలో లేదా ఇది? అరే రే 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 రే, మళ్ళా మైలేజ్ రావాలి, మళ్ళా ప్రభుత్వంలో వచ్చేస్తాం ఇక. మొన్ననే మీ బాల్కా సుమన్ ఎట్లా మాట్లాడిండు? జాగులు పెడితే కూడా లేస్తలేదు బీఆర్ఎస్ అన్నాడు, తీసుకుపోయి జైలు వేసిర్రు. కానీ గుర్తు పెట్టుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు. మీరు ఒక మాట్లాడుతుంది ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ళు మీరు ప్రభుత్వం నుండి ఎక్కడ నిజంగా ఉద్యమకారులు బీఆర్ఎస్లు ఉన్నారు? ఎవరన్నా ఉన్నారా? చెల్లా చెదరైపోయారు, జెండా బట్టి మిమ్మల్ని నడిపించిన వాళ్ళు. గుర్తు చేసుకోండి వాళ్ళంతా. ఇలా ప్రజలు పన్నులు కడితేనే ఏదైనా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. పన్నులు విపరీతంగా ఈ స్టేట్ గవర్నమెంట్లో మేము 10 ఏళ్ళు మీరు ఎక్కడ ఎక్కడ తీసుకుపోయారు మీరు చెప్పండి. ఆ నాయకత్వంలో ఆ రోజున్న నాయకులు లబ్ధి పొందిరు తప్పితే కార్యకర్తలు కానీ ఆ తెలంగాణ గురించి పోరాడిన ఈ రోజు కూడా స్కూటర్ల మీద తిరుగుతారు చాలా మంది కార్యకర్తలు. ఈ రోజు కూడా మీరే కార్లలో తిరుగుతుర్రు. ఉద్యమం అని చెప్పి సరే చేసిర్రు, మిగతా వాళ్ళని ఏం చేసిర్రు మీరు? మీరు మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారు మీరు పెద్ద మనుషులు, మీకు అంత అనుభవం ఉండాలి. అంతేగాని మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఈ భారతదేశం అందరి జాగిరి. ఎస్, జాతీయవాదం మీద మేము జాతీయవాదంతో ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాం అన్నాడు, తెలంగాణ ప్రాంతాన్ని. తప్ప మీరు మీ అసెంబ్లీలో మీ పక్కకు కూర్చున్న ఎంఐఎం నాయకులు జాతీయ గీతానికి వ్యతిరేకంగా బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు మాట్లాడనీకి రాదా? మీరు వాళ్ళని బహిష్కరించిర్రా అంటే అది మాట్లాడొద్దు. జనగణ గురించి ఆ సందర్భంలో ఆయన మాట్లాడారు. అది మీరు స్పష్టంగా చెప్పాలి బయట. మాకు జనగణ గురించి కొత్తగా నేర్పించే అవసరం లేదు, మాకు జాతీయ కొత్తగా నేర్పిస్తలేడు, తెలుసుకోమని చెప్తున్నా ఆయన. 10 ఏళ్లలో ఎప్పుడన్నా మాట్లాడినా? 12 ఏళ్లలో ఎప్పుడన్నా మేము మాట్లాడినామా? వాస్తవ రూపం బయట వేరే రకంగా ఉంది. బీఆర్ఎస్ అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇవాళ. ఆయన ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒకసారి ఎంపీ అయ్యిండు, మొన్న ఇప్పుడు మినిస్టర్ ఆయన, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన. మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు, బరాబర్ చెప్తాం మా జాగిరి తెలంగాణ. చెప్పు ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాతో మాట్లాడు. మా సార్ దాకా ఎందుకు కానీ నీకు, పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు, మా అధ్యక్షుల వారి దాకా ఎందుకు చెప్పు? ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడు. నేను ప్రశ్నిస్తున్నాం నేను. అంతేగాని నువ్వు ఈ రకంగా కావాలని కొట్లాటలు పెట్టి మీరు దీన్ని హైలైట్ చేసుకొని దీని ద్వారా మీ పార్టీలకు లబ్ధి పొందాలని ఆలోచిస్తే తప్పది. అరే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినాక అలా మనసు కూడా ఒప్పుకుంటలేదు. కొత్త వ్యక్తి వచ్చే అవసరం లేదంటారు. వీళ్ళే ఉండాలి, తట్టుకునే శక్తి లేదు. రాజ్యాధికారంలో ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళినప్పుడు గౌరవించే బాధ్యత వీళ్ళది ఉంటుంది. ఎంత చీప్గా మాట్లాడతారంటే వీళ్ళే ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి, ఇంకెవ్వరు ఏ పార్టీ ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తుంది మన ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. సరే పాలసీల గురించి మనం మాట్లాడదాం, హామీల గురించి మాట్లాడదాం, మన ముఖ్యమంత్రిని అయితే గౌరవించుకోవాలి కదా. మీరు ఏ రకంగా మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారి గురించి చెప్పండి? తప్పది. మీరు ముఖ్యమంత్రినే మీరు గౌరవించుకోరు. అని నేర్చుకోండి. మీరు రాజకీయాలు మాకు చెప్పే అవసరం ఏముంది? మా నాయకుని చెప్పే అంత స్థాయి అర్థం చేసుకోవాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి గారు సింగిల్గా పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తి, ఆయన సొంత పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తి. మీరు నానబెట్టిన పార్టీలో మీరు ఎమ్మెల్యేగా చాలా తక్కువ ఓట్లతో గెలిచిన నాకు తెలుసు, అది హిస్టరీ. వేరే వ్యక్తి ఆడ కష్టపడితే అతన్ని జరిపి మీరు వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఇవాళ మాకు చెప్తా అంటే ఎట్లా కేటీఆర్ గారు? అర్థం చేసుకోండి ప్లీజ్.